పాడ్కాస్ట్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఈ రెండు మాత్రమేనా ఇప్పుడు మీరు ప్రముఖ కాపు నేత అని కూడా అనాలా? ఆ? ఇప్పుడు నేను నేతని, కాపుని. ఆ, మొన్న జరిగిన ఇష్యూలో కొంత కాపు వ్యవహారం ఇదంతా కూడా నలిగింది. ఉమ్. సో జనరల్గా కాపు నేత అంటే తప్పు కూడా ఏముంటుంది? తప్పే ఉంది. కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు తప్పే. కమ్యూనిటీని రిప్రజెంట్ బట్ చేసిన ఎప్పుడు అంబటి రాంబాబుని కాపు నేత కదా, కులానికి సంబంధించిన నేతగా ఎప్పుడు చూడాల. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో నేను చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వెంట జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులు. కాపు మూమెంట్స్ వచ్చినప్పుడు, కాపు ఉద్యమాలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా పాల్గొన్నటువంటి సందర్భాలే ఉన్నాయి. ఉమ్. బట్ మీరన్నట్టుగా అంబటి రాంబాబు కాపు నాయకుడు అనే దానికన్నా కూడా అంబటి రాంబాబు రాజకీయ నాయకుడు అనేది అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అనేది ఎక్కువ. పార్టీ అనేది నాయకుడు నాకున్న కంటే. ఉమ్. Tagline. పేరు ముద్ర ఏదన్నా కానీ. సో ఇప్పుడు ఇది కొత్తగా ఉందా ఈ కాపు నేత అనే పదం అవధి? అనేం కాదు, కొత్తని కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కొంత ఆ వైపుకు లాగేసింది. ఉమ్. పరిస్థితులు ఆ వైపుకి నెట్టబడ్డాయి. అది మనం కోరుకుంది కాదు, మనం అనుకున్నది కాదు. ఆ ఇన్సిడెంట్ స్వభావం, ఆ దాడి స్వభావం నన్ను కాపు కాబట్టి చేశారు అనేటువంటి ఒక ఫీల్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ గా వచ్చింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా అంబటి రాంబాబుని కాపు అని పోర్ట్రేట్ చేసింది అని ఒక క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ. అని కూడా ప్రచారం జరగవచ్చు. కానీ నేనేమంటానంటే దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్. ఇది కూడా మంచి ఆర్గ్యుమెంటే. దీన్ని కూడా నెట్టి వేయడానికి వీలేదు అనుకున్నాం కాసేపు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఇలా రాశారు, నేను అది చదివి కూడా వినిపించాను. నేను అన్న మాటలు ఏంటంటే కమ్మవారిని తిట్టానని. కమ్మ నా కొడకల్లారా, కమ్మోళ్ళారా, ఇక్కడ ఎవడంటే చంపేస్తాను, చంద్రబాబు కమ్మ నా కొడక రాను అని నేను తిట్టాను. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ లో రాశారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే మీరు అంబటి రాంబాబు అనేవాడు కమ్మవారిని ద్వేషించాడు కాబట్టే మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పారు తప్ప చంద్రబాబుని ద్వేషించారని చెప్పలా. కులాన్ని ద్వేషించాడని, కులంతో పాటు చంద్రబాబుని ద్వేషించాడని ఒకటి. రెండవది, నా మీద దాడి జరిగినప్పుడు ఆ దాడిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇది మీరే వీడియోలో చూసింటారు కదా, చూసారు. ఎందుకు ఇలా జరిగింది అనేది కదా పాయింట్. ఇక్కడ వాళ్ళు కులాన్ని వాళ్ళు తీసుకొచ్చారు కానీ అంబటి రాంబాబు తీసుకురాలా, కాపులు తీసుకురాలా. కాపులు రియాక్ట్ అయ్యారు. ఏమిటి అయ్యి అన్యాయం? అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు అంటారు ఏంటి? కమ్మవారంతరూ వచ్చి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం ఏంటి? మనం కాపులు మనం కూడా రెస్పాండ్ కావాలి కదా అని బాధ్యతగా రెస్పాండ్ అయ్యి ఇది కులాల మధ్యన వైరుధ్యంగా చిత్రీకరించబడటానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ కమ్మవారు. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ప్రొవోక్ చేశారా సార్? మీరు ప్రొవోక్ చేశారా ఇక్కడ గొడవ జరగడానికి కారణం? సార్ అది ఎన్ఆర్ గారు, అది ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రెస్ మీటింగ్. ఒక యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్. వాళ్ళు నా మీదకి వచ్చారు, నేను కారులో ఉన్నాను. కట్ చేస్తే అవతల పాటు చాలా మంది చూడలేదు, అవతల పాటు తర్వాత బయటకు వచ్చినాయి. దాని రియాక్షన్ కదా నేను బూతులు తిట్టింది. అక్కడ అంతమంది గ్యాదర్ అయి ఉన్నారని ఉన్నారు పోలీసులు పక్క చెప్తున్నప్పుడు మీరు వెహికల్ నుంచి బయటికి రావడం అదంతా కూడా రెచ్చగొట్టేలా చేశాడు ఆయన. కాదు మరి నా మీద కొడుతున్నప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడా. అది తప్ప రైట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇట్ ఈస్ ప్యూర్లీ రియాక్షన్, నాట్ అన్ యాక్షన్. అది నా కుట్ర కాదు, నా రియాక్షన్. ఆ స్పాంటేనియస్ గా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో రియాక్ట్ అయ్యాను, మాట్లాడాను. తర్వాత నేను రిపెంట్ అయ్యాను కదా, చెప్పారు కదా, పశ్చాత్తాపడ్డాను కదా. పశ్చాత్తాపడిన తర్వాత కూడా శిక్షించడం అనేది ధర్మమేనా? అసలు నిజానికి మీరు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తర్వాత ఎక్కువ మూమెంట్, ఎక్కువ మంది జనాల మీదకి రావడం జరిగింది. అవును. ఎందుకు అనుకుంటున్నారు అది? అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ప్లాన్డ్. ఇప్పుడైతే నేను ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాను, అప్పటి నుంచి వాళ్ళు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను ఒక్కటిసారి వైఎన్ఆర్ గారు, నేను ఆ ఫ్లెక్సీ కట్టిన చోటుకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టా, చించేయచ్చుగా, అప్పుడు ఎవరు లేడు, చింపలేదు. ప్రెస్ మీట్ మాత్రం పెట్టచ్చు. నేను ఏంటి పొలిటికల్ గా దీన్ని ఎక్స్పోజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప తగాదాగా కాదు. నేను చించేయచ్చు అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది వేరే విషయం. అక్కడ ఎవడో లేడు, కాపలా లేడు. ఇది మంచిది కాదు అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తున్నా. మీరు చేస్తున్నటువంటి తప్పు అని సమాజానికి చెప్పాలనేది నా తాపత్రయం తప్ప వాళ్ళు చించేసి ఘర్షణ పెట్టుకుని తగాదాలు పెట్టుకోనేది కాదు. విధి పోరాటం కాదు నాది, అది విధి పోరాటం కాదు నాది. కొన్ని చోట్ల చించేశారు, చాలా మంది కొన్ని చోట్ల చించేశారు. మనం కొన్ని నో, దట్ ఈస్ నాట్ మై యాటిట్యూడ్ అని చెప్పా. ఇది జరిగితే దాన్ని వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు,
లేదు పట్టుదలగా తగాదా పడవచ్చు. కానీ ఇదేంటి? నా మీద దాడి చేయటం ఏంటి? నన్ను కొట్టాలని ప్రయత్నం చేయటం ఏంటి? అప్పుడు నేను స్పరావతిలో మాట్లాడిన మాటల్ని తీసుకుని పెద్ద ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాపితంగా ప్రపంచంలో కాదు, భారతదేశంలో ఎప్పుడు ఇలా జరిగి ఉండదు. హ్మ్. ఎక్కడ కూడా జరిగి ఉండదు. సరే చెప్పిన తర్వాత ఇంటి మీదకి 7 గంటల సేపు పోలీసుల నిర్వీర్యం ఆంధ్ర రాష్ట్రంలో. హ్మ్. ఎవరు ఫోన్ ఎత్తరు. డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఫోన్ ఎత్తడు. హ్మ్. జరుగుతూ ఉండదు గొడవ. ఏం ఎస్పీ వస్తాడు, హ్మ్. మధ్యలో వెళ్ళిపోతాడు. హ్మ్. ఏమనిపించింది సార్ ఆ టైంలో మీకు? భయపడ్డారా? అంటే ఒక మనసు మొద్దుబారిపోయింది. హ్మ్. భయపడటం అంటే భయం ఉంటది. హ్మ్. భయం అంటే అది ఒక రకమైన ఎమోషన్. హ్మ్. నేను నా ఇంట్లో నా ఆఫీస్‌లో ఉన్నా. నా ఇంటి మీద అటాక్ జరుగుతుంది. నా ఆఫీస్ మీద అటాక్ జరుగుతుంది. హ్మ్. నా ఇంట్లో నా భార్య పిల్లలు, నా మనవలు ఉన్నారు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళు ఫోన్‌లు చేస్తున్నారు నాకు. హ్మ్. దేనికి ఫోన్ చేస్తున్నారు? నన్ను కొట్టేశారని ఆళ్ళు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళేం చేశారు? నాకు కింద ఆహ్, డూప్లెక్స్ ఇల్లు. పైన నా బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయారు మా పిల్లలందరూ. హుహు. బెడ్‌రూమ్‌ని కూడా పగలగొట్టుకొస్తారని చెప్పేసి బాత్రూమ్‌లోకెళ్ళిపోయారు. అయ్యో! ఆ! బాత్రూమ్‌లో నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. ఏంటి? నా పరిస్థితి ఏంటి? కొట్టేశారా? చంపేశారా? అనేది. హ్మ్. ఇందులో పోలీసులు ఎవరో కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా! అందరూ వాళ్ళగే ఉండరుగా. సార్ ఇంట్లోకి మాత్రం మేము వెళ్ళనివ్వండి. మేము అలౌ చేయము అని ఇంటి దగ్గర కొద్దిగా బయట బళ్ళు, గిళ్ళు అన్నీ పగలగొట్టేశారు. అద్దాలు పగలగొట్టేశారు. ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో వెళ్ళటానికి లేదు. రాంబాబు గారు ఇక్కడ చూసుకోండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేశారు. ఓకే. సో, దానికి కొంత ధైర్యం వచ్చింది. హ్మ్. ఆ తర్వాత మా అమ్మ యూఎస్ నుంచి ఫోన్ చేసింది. హ్మ్. అంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా! చూస్తుంటారు ఏం జరుగుతుందో. యూఎస్‌లో అంతా లైవే కదా! హ్మ్. సాక్షో లేకపోతే ఇంకో ఛానెల్ ఏ ఛానెల్ పెట్టినా అదే టీవీ నైన్ పెట్టినా, ఇంకోటి పెట్టినా, మొత్తం టోటల్ ఇదే. హ్మ్. చూస్తుందక్కడ. చూసి మా అమ్మాయి కంగారేసి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. హ్మ్. సరే ఎత్తా నేను. అంత రిస్క్‌లో కూడా ఎత్తే, "మీరు వీడియో కాల్ ఆన్ చేయండి" అంటది. హ్మ్. లేదు మాట్లాడమ్మా ఏం పర్లేదంటే, "కాదు నువ్వు వీడియో కాల్ ఆన్ చేయండి డాడీ" అంది. హ్మ్. అది నమ్మటలా. హ్మ్. హ్మ్. వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత నన్ను చూసిన తర్వాత సరే ఆపేయమని అప్పుడు మాట్లాడింది. అంటే హ్మ్. నన్నప్పుడు కొట్టారని, గాయాలతో నేను రక్తసిక్తం అయ్యి ఉన్నానని తనకు అనుమానం. అది క్లియర్ చేసుకున్న తర్వాత మాట్లాడింది. హ్మ్. మధ్యలో చాలా సార్లు ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నారు? ఏంటి? ఇయన్నీ సహజం. నేను ఉంటది మా కదా! మా అమ్మాయి ఫోనే ఎత్తుతున్నా. చాలా ఫోన్‌లొస్తున్నాయి. మీడియా నుంచి ఫోన్‌లొస్తున్నాయి. ఏది ఎత్తట్లా. హ్మ్. కొన్ని మీడియా ఛానెల్స్ మాట్లాడమన్నారు. హ్మ్. ఇప్పుడేం మాట్లాడను నేను. అసలు ఏం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే బయట ఉన్నోళ్ళని రెచ్చగొట్టినట్టు ఉంటది. హ్మ్. 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 లేదు జారిపోతే భయపడినట్టు ఉంటది. హ్మ్. నాకిష్టం లేదు. నేను హ్మ్. ఇప్పుడు మాట్లాడను. ఈ ఇన్సిడెంట్ అయిపోయేదాకా నేను మాట్లాడనని చెప్పా. హ్మ్. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడన్నారు. నేను మాట్లాడను సార్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడను నేను. మాట్లాడకూడదు. జరగనియండి ఏం జరిగిందో చూద్దామని దానికంటే ముందు వచ్చి వెనక్కి తీసుకున్నా అని చెప్పి ఎళ్లారు గదా! మళ్ళీ వెళ్ళిపోయాను ఆ! అంతే. ఆ! ఆ తర్వాత నేను ఏ మీడియాతోనూ మాట్లాడలేదు. ఫోన్‌లో మాట్లాడలా. ఎందుకంటే చాలా మంది ఫోన్ అడుగుతున్నారు. నేను ఆ పరిస్థితిలో లేను. హ్మ్. 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 నేను చావు బతుకుల మధ్య ఉన్నాననేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నానక్కడ. హ్మ్. హ్మ్. ఏమైనా జరగొచ్చనే వాతావరణం కనపడింది. ఏం జరగలేదు. అది అదృష్టవశాత్తు. హ్మ్. ఏమైనా జరగొచ్చు. నన్ను చంపేయొచ్చు. నా ఇల్లు ధ్వంసం చేసేయొచ్చు. తగలబెట్టేయొచ్చు. హ్మ్. ఎందుకంటే పెట్రోల్ పోసిన బాటిల్స్ ఇసురుతున్నారు. అవును. ఆల్రెడీ వేసినట్టున్నారుగా కొన్ని. ఏశారు. హ్మ్. ఒక పక్క అంటించారు. అంటించారు. నేను ఎళ్ళిపోయిన తర్వాత. హ్మ్. పులుగులు తీసుకొచ్చి కొడుతున్నారు గుణపాలు పెట్టి. హ్మ్. అదుపు లేదు. హ్మ్. అంటే పోలీసులు లేని సమాజంలాగా ఉంది ఆ కాసేపు ఆధునిక సమాజం. ఏమనిపించింది సార్ మీకు? హత్యాయత్నమే అనిపించిందా? అలాంటి ప్రమాదం ఉందని అనిపించింది. హ్మ్. అంటే పోలీసులు ఉన్నారు. అంత ప్రమాదం జరగనివ్వరు. హ్మ్. కానీ చేసినా కూడా దిక్కు లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంతమంది మాబ్ ఒకసారిగా వచ్చి తాగుంటారు ఆ టైంలో సాయంత్రం పూట. ఎవడిని ఇప్పుడు కంట్రోల్ చేసే సార్ పరిస్థితి. ఎవడైతే లీడ్ చేశాడో వాడికి ఆ ఉద్దేశ్యం లేకపోయినా హ్మ్. వెనకొచ్చినోడు ఒక కత్తి పెట్టి పొడిచాడనుకోండి. హ్మ్. రెండోవాడు ఏం చేస్తాడు? కత్తి పెట్టి పొడవడమే కదా! అంతే కదా! హ్మ్. వాళ్ళకేముంటది విచక్షణగానే వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళు ఉంటారు హ్మ్. హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. వచ్చిన నాయకులందరూ ఒక సుమారు నాయకులే వచ్చారు. హ్మ్. వాళ్ళ వెనకాల వచ్చిన జనం అదే. గంజాయి తాగినోడొచ్చాడు, మందు తాగినోడొచ్చాడు. హ్మ్. మీకు చిత్రం ఏంటంటే మా ఇంటి ముందే కేస్ తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేశారు. మందు బాటిల్లు. మందు బాటిల్స్. పోస్తున్నారు, తాగుతున్నారు. ఈ తర్వాత తెలిసిన సత్యం నాకు. హ్మ్. అంటే పోలీసులు కూడా చేసేస్తున్నారు. హ్మ్. 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 రియల్‌గా సార్ వైఎన్ఆర్ గారు నేను ఒక మాట అడుగుతా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా. పోలీసులు 3 గంటల సేపు అంటే నన్ను అరెస్ట్ చేసే ముందు బొత్స సత్యనారాయణ గారికి సమాధానం చెప్పారు. హ్మ్. అప్పుడు దాకా 10, 20 నిమిషాల వరకి 5 గంటల నుంచి 10, 20 నిమిషాల వరకి హ్మ్. పోలీసు వారు ఫోన్ ఎత్తకపోవటం అనేది హ్మ్. భారత ప్రజాస్వామ్య దేశంలో క్షమించేటటువంటి అంశమేనా? డెఫినిట్‌గా కదా! ఏ ప్రమాదం ఉన్నా 100 కొడితేనే ఎవరికైనా ఆ! సమాధానం చెప్పాలి ఆ! కదా! పౌరుడిగా, చెప్పాలి. పౌరుడిగా ఓ మాజీ ఓ ప్రజాప్రతినిధి. డీజీపీ, హ్మ్. ఓ బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ లీడర్‌గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తడు. హ్మ్. ఎస్పీ ఎత్తడు. హ్మ్. ఐజీ ఎత్తడు. హ్మ్. సమాధానం చెప్పరు. హ్మ్. నేను చేశాను ఎస్పీకి. హ్మ్. నో ఆన్సర్. హ్మ్. ఇంతమంది ఫోన్‌లు చేస్తుంటే పోలీసు వారు సమాధానం చెప్పనటువంటి సమాజాన్ని
క్షమించాలి అని అడుగుతా ఉన్నాను నేను. డెఫినెట్‌గా ఇది బ్రో. నాకు కాదు, హ్మ్. ఎవరికైనా జరగవచ్చు కదా రేపు. శాంతి భద్రతలు ఉండాలి కదా! ఆ, సిటిజన్ కనీసం రెస్పాండ్ కావాలి కదా. సిటిజన్ రైట్ కదా! బ్రతికే ఒక హక్కు. గంట సేపు చేశారు సార్, తర్వాత వచ్చి లాఠీ చార్జ్ చేయాలిగా. హ్మ్. నేను ఇంకోటి అప్రిషియేట్ చేస్తాను. హ్మ్. అదేంటి అంటే, అంటే పేరు చెబితే మరి ఆయనకి నష్టం లాభం నాకు తెలియదు కానీ, హ్మ్. విజయవాడలో వంశీ ఇంటి మీద దాడి చేశారు. హ్మ్. మీకు గుర్తుంది లేదు, అవును. 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 2 months లోనే. అవును. ఒక అరగంట తర్వాత ఎస్పీ వచ్చాడు, హ్మ్. కొట్టి అతను పారేశాడు, మొత్తం పారిపోయారు. హ్మ్. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, హ్మ్. వంశీ అపోజిషన్ లోనే ఉన్నాడు, అవును. వంశీ మీద కక్ష ఉంది, హ్మ్. ఆయన ఎస్పీ వచ్చి కొట్టి అతను పారేశాడు. హ్మ్. అప్పుడు పిహెచ్డి రామకృష్ణ ఇస్ ద కమిషనర్, అవును. ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్, హ్మ్. ఎవరు చెప్పినా అనుకోకుండా యాక్షన్లోకి వచ్చాడు. హ్మ్. అలా ఉండాలి గాని సందర్భం వచ్చినప్పుడు, హ్మ్. నేను ముఖ్యమంత్రినైనా, నేను మంత్రినైనా, ఇంకోడైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో కాకి బట్టలు వేసుకుని రివాల్వర్ తీసుకున్న తర్వాత ఆ క్షణం అట్ట యాక్ట్ చేయకపోతే సమాజం ఎందుకు బతికితే అనుకుంటున్నాను. ఎవరు సార్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతోంది. గంటల తరబడి మేమంతా టీవీలో చూస్తున్నాం. ఏం జరుగుతుందో మొత్తం అంతా ఒక డ్రామా లాగా చూస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ లేదా? అసలు వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదా? వెళ్ళదలుచుకోలేదా? ఎవరు ఫోన్‌లు ఎత్తొద్దని చెప్పుంటారా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వమే కుట్రదారు లేనప్పుడు ఏం చేస్తారండి? ప్రభుత్వమే కుట్రదారులా? 100% అటాక్ గూడా. అటాక్ విత్ ది పర్మిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. హ్మ్. లేకపోతే ఈ అటాక్ జరగదు. హ్మ్. నేను 20 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. ఓ ఉమ్. నాయకుడి ఇంటి పైన కొన్ని గంటల తరబడి మాబొచ్చి అటాక్ చేసి 4, 5 గంటలు అక్కడే ఉండి, అక్కడే తాగి తగలబెట్టిపోవడం అనేది నేను 7 చూడలా. గంటలు సార్, నేను చూడలా. ఆ! 7 గంటలు, హ్మ్. 5 to 12:25 డీజీపీ ఆఫీస్ నుంచి బలగాలు రావాలన్నా కూడా 15, 20 నిమిషాల్లో వచ్చేస్తారు కదా! వచ్చి అక్కడే ఉండే సార్. ఇంక మీకు చెప్తున్నా, అక్కడే ఉన్నాయి బలగాలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బలగాలు అక్కడే ఉన్నాయి. హ్మ్. నా దగ్గర ఇంతకు ముందు గన్‌మెన్‌లుగా పనిచేసిన వాళ్ళు బయట నుంచి మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. హ్మ్. పోలీస్ అంతా ఉంది, మీరేం రాంబాబు గారికి ఏం జరగదు, హ్మ్. ఎస్పీ వచ్చేస్తున్నాడు, యాక్షన్ తీసేసుకుంటాడు అంటున్నారు. హ్మ్. ఎవరు రావట్లా. ఎవరు రావట్లా. వచ్చాడే వెళ్ళిపోయాడు, వచ్చాడు ఎస్పీ అన్నారు. హ్మ్. ఇది యాక్షన్ జరిగింది, కొట్టేస్తాడు, అందరిని లాఠీ చార్జ్ చేసేస్తాడు, రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు అన్నారు. హ్మ్. వచ్చాడు, టక్కున వెళ్ళిపోయాడు. హ్మ్. ఎందుకు వెళ్ళిపోయాడు అని ఎవరైనా ఆయన అడిగితే, పైనుంచి కబురు వచ్చిందని అందులో వచ్చేసానని చెప్పి లీక్ చేశాడు ఆయన. ఓకే. ఏం చేయగలుగుతారు? ఇక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ చదివిన వ్యక్తి కూడా కళ్ళ ముందే నేరం జరుగుతుంటే, దట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే ఎగ్జాక్ట్‌లీ. ఆ! యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ అంటే ఎంత క్షమించరాని నేరం అండి ఇది. హ్మ్. హ్మ్. ఇంతకన్నా సమాజంలో ఇంకేమైనా నేరం ఉంటుందా? పోలీసులు చేసే నేరం. కదా! వాళ్ళే క్రైమ్ కమిట్ అయినట్టు వాళ్ళే కదా! క్రైమ్‌ని వాళ్ళే ప్రోత్సహించిన వాళ్ళు అవుతున్నారు కదా. హ్మ్. హ్మ్. ఇది ఎంత దుష్ట సాంప్రదాయం, ఎంత రాంగ్ ప్రిసిడెంట్స్. వాళ్ళు అంబటి రాంబాబు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, రేపు మా ప్రభుత్వాలు రావచ్చు. హ్మ్. ఇంతేనా? ఇలాంటి ప్రెసిడెంట్ ఏర్పడిపోయిన తర్వాత ఇదొక మచ్చుతునగ్గల ఉదాహరణలాగా మిగిలిపోయి పెద్దాన్ని దీన్ని పోల్చుకోవడం సమంజసమా? ఇంత టార్గెట్, ఇంత కక్ష మీ పైన మొత్తం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందనుకుంటున్నారు? నేను నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్రాక్షనిస్ట్ సార్. ఫ్రాక్షనిస్ట్ కాదు ఫ్రాక్షన్స్ కదా కాదు. నేను. మిగతా వాళ్ళ కొంత బూతులు కూడా మాట్లాడే ఇది బూతులు కూడా కూడా కాదు. మాట్లాడి భాష ఆ కూడా. రోజున నేనేదో మాట్లాడి వాళ్ళకి దొరికాను. హ్మ్. అంతే, దొరికానంతే. ఆ! అది నా ఉద్దేశ్యం కాదు. తర్వాత విత్‌డ్రా చేసుకున్నాను. హ్మ్. ఏంటో నాకు అర్థం, మా ప్రభుత్వం ఉంది గదా. నన్ను భయపెడితే అందరిని భయపెట్టొచ్చు అనుకున్నారంతే, హ్మ్. సింపుల్. హ్మ్. అంబటి రాంబాబు అనే వ్యక్తి మోర్ వోకల్ కాబట్టి. గవర్నమెంట్ పోయిన దగ్గర నుంచి యాక్టివ్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురులో నేను ఒకడిని. డే 1 ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నుంచి దిగిపోయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. హ్మ్. నేనే మాట్లాడా. అవును. ధైర్యంగా మాట్లాడతాను. హ్మ్. ఎందుకంటే నాకేమి ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు హ్మ్. అని నా నమ్మకం. హ్మ్. నేను పాలిసీ మ్యాటర్ మీద మాట్లాడతాను. ఎవరిని బూతులు తిట్టననే ఉద్దేశంతో నేను మాట్లాడాను. మాట్లాడుతున్నాను. వీడిని అనగొట్టేస్తే చాలు అందరూ బెదిరిపోతారనేది వాళ్ళ స్ట్రాటజీ అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నా. హుహుహుహుహుహు. అంటే వాళ్ళు అనగొడితే అణిగిపోయేటట్టుగా ఉంటే, నేను చాలా సార్లు చెప్పా, దానికన్నా చావనన్నా చస్తాను గానీ తగ్గనని. హ్మ్. ఎందుకు తగ్గాలి? మీరు అనగొడితే మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంటే, పోలీసులు మీ చేతిలో ఉంటే, మీరు రౌడీజం చేస్తే, నేను అణిగిపోవాల్సిన పరిస్థితి నాకుంటదా? అణిగిపోతే వాడు ఎందుకు పనికొస్తాడు రాజకీయాల్లో? సన్యాసం కానీ తీసుకోవడం చాలా బెటర్. మందిని చూస్తాం కదా! భయపడుతూ ఉండడం చాలా మంది చూస్తున్నాం. 60 ఏళ్ల వయసు దాటింది మీకు. ఫ్యామిలీ, పిల్లలు, ఒక ఆల్‌మోస్ట్ చావు దాకా ఎళ్లి చూసొచ్చిన వాతావరణం ఆ రోజు ఆ, మీకు. అవును. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్. అయినా బయటకొచ్చి ఇలా అంటున్నారేంటి? అంటే అది అనాలనే అన్నాను. దానిలో ఏం సందేహం ఉంది? ఆ! ఇప్పుడు ఆ పరిణామ క్రమం ఉంది చూసారా? నన్ను ఇబ్బంది పెట్టారు. ఆల్‌మోస్ట్ ఆల్ చంపడానికి ప్రయత్నం చేశారు. మరి ఎందుకని వెనక్కిపోయారు. హ్మ్. అంతటితో వదిలేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. నా కార్లు పగలగొట్టారు, ఇల్లు పగలగొట్టారు, నా పిల్లని గందరగోళం చేశారు, తగలబెట్టారు. కులం పేరు పెట్టి తిట్టారు. హ్మ్. కులం పేరు పెట్టి తిట్టారు ఆ, గూడానా? హ్మ్. తర్వాత మా అమ్మాయే చెప్పింది, వచ్చిన తర్వాత హ్మ్. ప్రెస్‌లో కూడా చెప్పింది. హ్మ్. 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 కాపులా అని దాని మీద తిట్టారు. తిట్టారు. అవును. మాతోనే మాట్లాడారు. ఇంతవరకు జరిగింది. తర్వాత అరెస్ట్ చేయకూడదు నన్ను. హ్మ్. అదేం పెద్ద అఫెన్స్ కాదు. హ్మ్.
ఫర్ ఎ వైల్ యూ మే బిలీవ్ దట్ స్టేషన్ నేను చంద్రబాబుని తిట్టానే అనుకోండి. ఉమ్. అదేం పెద్ద నేరం కాదు. ఉమ్. అది కాగ్నిజబుల్ అఫెన్స్. నన్ను 18 రోజులు జైల్లో పెట్టాల్సిన నేరం కాదు, నేరమే. ఉమ్. నేరానికి తగ్గ శిక్ష వేయాలి. ఉమ్. అది లేకోకుండా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో హింసించడానికి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ జోకనాలో, అది వండరనాలో, బాధనాలో నాకు అర్థం కాల. ఉమ్. ఇద్దరు సిఐలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో? మీరు ఏదో 2 కాళ్ళ మధ్యలో నన్ను పోలీస్ కొట్టే స్టేషన్ ప్రయత్నం తీసుకొచ్చి చేశారు. అసలు నాకు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను లా చదువుకున్నాను, ఒక 3-4 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను. ఈ మధ్య కూడా కోర్టులకు వెళ్తున్నారు కదా మీరు, నిలబడి. హైకోర్టుకి ఏదో 14% వెళ్తున్నాను. ఉమ్. ఐ నో ఎ లిటిల్ బిట్ ఆఫ్ లా. ఉమ్. సో పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తిని హింసించడం అనేది చట్ట వ్యతిరేకం. ఉమ్. దీని మీద నేను లాలో లాయర్గా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశా, పోలీసులతో చాలా పోరాటాలు చేశా, కోర్టులో సెర్చ్ వారెంట్లు వేసా. ఉమ్. ఎందుకంటే 24 hours దాటి అట్టి పెడితే ఉమ్. వాళ్ళు దొంగలైనా సరే సెర్చ్ వారెంట్ వేసి సెర్చ్ వారెంట్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఉమ్. నన్ను తీసుకెళ్లి 10-20 నిమిషాలకు తీసుకెళ్లి లాకప్లో వేసిన తర్వాత ఉమ్. సరే లాకప్ వేశారు. సరే వాళ్ళకి కూడా ఆ సిఐ కూడా ఆప్షన్ ఉండదు. వాడు ఎంత దయార్థ హృదయుడైనా నన్ను లాకప్ లేకపోతే పైయోడు ఊరుకోడు. ఊరుకోడు కదా. ఐ కెన్ అడ్జస్ట్ దట్. లాకప్ లో ఉంటాను, నాకేం పెద్ద ఐ డోంట్ కేర్ దట్. 2:30 ఎగ్గొట్టారు నైట్. కానిస్టేబుల్, ఉమ్. డ్రెస్ చేసుకున్న కానిస్టేబుల్, ఉమ్. అతని పేరు కూడా తెలుసు, నేను ఇప్పుడు చెప్పను. ఒక అట్ట, ఒక పేపరు, పెన్ను తీసుకుని లాకప్ తీసి, రండి సార్ అన్నాడు. ఏంటన్నా? పైకి వెళ్దాం రండి, మీకు స్టేట్మెంట్ రాసుకోవాలన్నాడు. ఏం స్టేట్మెంట్ అబ్బా అని పైకి వెళ్ళా. పైకి వెళ్తే అక్కడ ఒక మంచం, ఒక చైరు, అక్కడ ఒక చైరు ఉంది. ఆ మంచం మీద ఎవరు ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళని పంపించారు. లోకల్ కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్నట్టున్నారు. నన్ను వెళ్ళి వచ్చి మీ చైర్లో అంటే కూర్చోమన్నారు. కూర్చుంటే రాసుకుంటారు అనుకుంటున్నా. ఇద్దరు సిఐలు వచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీ ఏమో లోకల్ సిఐ, గంగా వెంకటేశ్వర్లు ఏమో పట్టాపురం, మా ఇల్లున్న అతనికి నాకు ఘర్షణలు ఉన్నాయి చాలా. ఇద్దరు వచ్చారు, బస్సులో వచ్చారు. దాంతో కూడా మఫ్టీ కానిస్టేబుల్ వచ్చాడు. ఏంటి వీళ్ళు వస్తున్నారు అని అనుకున్నాను. వచ్చి ఈ మంచం మీద ఈ వంశీ అని ఆయన కూర్చున్నాడు, సిఐ. ఇటు చైర్లోనేమో గంగా వెంకటేశ్వర కూర్చున్నారు. నన్ను చూసి అంటాడు వంశీ, సార్ మీరు భలేవాళ్ళు సార్, మీరు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సీఎంని, మా కొంప మీదకి వచ్చింది, మాకు చాలా ప్రెషర్ ఉంది, ఏంటి సార్ ఇది మీరు అని ఒక ఆవేదన బాధతో చెబుతున్నాడు. నేను చంద్రబాబుని తిట్టలేదయ్యా, సీఎం తిట్టలేదు, తర్వాత నేను రీజాయింటర్ కూడా ఇచ్చాను, అది అయిన తర్వాత ఎంత జరిగింది, అదేం కాదు, పెద్ద ఇష్యూ కాదు, నేను తిట్టలేదు, నా ఉద్దేశం అది కాదు అన్నా. 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఈ రకంగా రెచ్చిపోయి సీఎం తిడితే ఎట్టా ఊరుకోవాలి సార్, మా మీద ఎంత ప్రెషర్ ఉంది సార్ మీరు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావా, కేసు పెట్టావు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలన్నా. అట్లా కాదు సార్, మాకు చాలా ప్రెషర్ ఉంది సార్, మీకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. అని ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్ని ఏదో సైగ చేశాడు, నన్ను చైర్లోంచి లేవమన్నాడు. లేచాడు, చైర్ తీసాడు, కింద కూర్చోడు అన్నాడు. లిటిల్ బిట్ సర్ప్రైజ్. నేను కింద కూర్చుంటే గోడకి ఆనుకోమన్నాడు వెనక. ఆనుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు, సిఐలు ఇద్దరు, ఒక మంచం మీద ఒక చైర్ మీద. ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి ఈ 2 కాళ్ళు జాపమన్నారు. ఈ 2 కాళ్ళ కింద ఇటొక బూటు ఇటొక బూటు పెట్టి కాళ్ళు జాపుతున్నారు, నన్ను వెనక్కి నుంచోబెట్టి. సరే అతను ఫోన్లో ఏదో చేస్తున్నాడు, అది తీస్తున్నాడా లేకపోతే ఎవరికి మెసేజ్ ఇస్తున్నాడా నాకు తెలియదు. ఫోటోలు తీశాడో లేకపోతే ఎవరైనా చూపించాడు. అయితే నేను ఆ రందిలో నేను షాక్గా ఉన్నా. ఒక చిన్న భయం, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమైనా చేస్తారా, అసలు పోలీస్ కస్టడీలో పోలీసు లాకప్లో ఇట్లా తీసుకురావడం ఏంటి, నేనేమన్నా చిన్నవాడిని అనుకుంటున్నారా వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళకి ధైర్యం, రకరకాల ఆలోచనలు. ఇవన్నీ క్రాంప్స్ బట్టి నొప్పి పుడుతుంటే ఆపేయమన్నారు. ఆగిపోయారు. క్లాంప్స్ పెట్టారా? కాదు, ఏమంటారు, పట్టేసింది. అంటే పట్టేసింది. అంటే ఆ రోజంతా టెన్షన్ గా ఉన్నారు. మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా చెప్తే మళ్ళా లాగారు. లాగుతుంటే చెప్పా నేను, వంశీ నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు, నీకు ఎవరో ప్రెషర్ ఉంది అంటున్నావు, ఆ ప్రెషర్ ఇచ్చిన వాడు మిగలడు, రేపు నీకు అండగా మిగలడు. నేను ఎక్స్ మంత్రిని, అదృష్టం బాగుంటే మళ్ళా మంత్రిని అవుతా, మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మేము శాసించే రోజు వస్తుంది. ఆ రోజు ఒకసారి ఆలోచించుకో. యు ఆర్ అగెనిస్ట్ టు లా. నా మీద నువ్వు ఈ రకంగా చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు ఏమనుకుంటారు, ఇప్పటికే నన్ను ఇద్దరు అవమానించారు. మీ ఇద్దరు అక్కడ కూర్చుని మాజీ మంత్రి కింద కూర్చోబెట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీరు.
ఇది ఒక రకమైన ఇన్సల్ట్ సార్. దట్స్ ఓకే. ఉమ్, ఇవాళ నేను నేరస్తుడిని, ఉమ్, ముద్దాయిని, నేరం మోపబడిన వాడిని అని చూస్తున్నారు మీరు. ఉమ్, మీరు గుర్తుపెట్టుకోండి అని నేను గట్టిగా వార్నింగ్ చేశాను. మరి వార్నింగ్ భయపడ్డారు, లేకపోతే అసలు నిజంగా నాకంటే ఈ వంశీ ఫేస్ చూస్తే అతనికి చెయ్యాలని లేదు. ఉమ్, సమ్ ప్రెషర్ ఇస్ దేర్. ఓకే. అది ఎక్కడ ప్రెషరో ఏంటో మనకు తెలియదు. వీళ్ళిద్దరికి కూడా చేయాలని లేదు. ఉమ్, వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, ఊరిని నటిస్తున్నారు, ఉమ్, 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 లాగుతున్నారు, నేను అనగానే ఆగుతున్నారు, ఉమ్, నా కోఆపరేట్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, సో తర్వాత నుంచోబెట్టారు, అటు ఇటు నడిపించారు, ఉమ్, నడిపించి మళ్ళీ లాకప్లో వేయమన్నారు. ఉమ్, అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు, సార్ మాకు ఎవరికి ఇష్టం లేదండి, కానీ పైన బాగా ప్రెషర్ ఉంది సార్, హంటర్ కూడా తెప్పించారు, ఓ లాఠీ కూడా తెప్పించారు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్, మా సేలుకి కూడా ఇది చేస్తారు. ఇష్టం ఉంటూ ఇష్టం లేకపోవడం కాదురా బాబు, అసలు ఏంది చేయకూడదు ఇది? కదా. ఈ సిస్టమ్ ఏంది? నాకు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, అసలు ఇది నన్ను చేయటం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు అని ఇట్లా నేను మాట్లాడుతూ కింద రూమ్లోకి వెళ్ళిపోయాను. ఉమ్, వెళ్ళిపోయి room తర్వాత మీ బోటోళ్ళు చాలా మంది ఇలాంటి సందర్భంలో త్రిబుల్ ఆర్ని కొట్టలేదా, ఉమ్, వాళ్ళని కొట్టలేదా, వీళ్ళని కొట్టలేదు అంటారా? అవన్నీ ప్రెసిడెంట్స్ కదా, దాన్ని కొట్టారు కాబట్టి నన్ను కొడతారా? ఉమ్, అంతే కదా. ఇవన్నీ ఇది ఇలాంటి జరగకూడనటువంటి అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇల్లు ధ్వంసం చేశారు, పిల్లల మీదకి వచ్చారు, నా కార్లు ధ్వంసం చేశారు, అవమానపరిచారు, మళ్ళా పోలీస్ స్టేషన్లో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాడు, కులాల ఒరిజిన్ తీసుకొచ్చాడని చెప్పి రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేసి కోర్టు వారి దగ్గర ఉమ్. నన్ను రిమాండ్కి పంపుతారు. ఇవన్నీ ఏంటి ఇవన్నీ? కాదు సార్, కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది నాయకుల పట్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి రివెంజ్ గా చూడాలా దీన్ని? మీ పైన వ్యక్తిగతంగా నేను లేకపోతే నేను- మీ అంటే ప్రభుత్వం చేసిన నేనే మీకు అందించా. చాలా మంది అడిగారు నన్ను, ఉమ్, పట్టాభి మీద మీరు అటాక్ చేయలేదా, అటాక్ తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు అటాక్ చేయలేదా, ఉమ్. అచ్చెన్న దానికి ప్రతిఫలమే కదా ఇది అంటారు. అచ్చెన్నాయుడు గారిని ఎక్కడో శ్రీకాకుళంలో ఆయన ఏదో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ నుంచి బై రోడ్డు తీసుకొచ్చారు ఇక్కడికి. దట్ ఈస్ ఓకే సార్. నేనేది ఇవాళ నన్ను రఘురామకృష్ణరాజు గారిని. నన్ను తీసుకెళ్ళిన ఒక కేసుని చట్టబద్ధంగా పెట్టి తీసుకురావటం వేరు సార్. ఉమ్, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, పట్టాభి మీద దాడి, అవి ఎవరైనా ఖండించాల్సిందే. దానిలో ఏం సందేహం లేదు. జరిగింది ఏం జరిగింది ఏంటని, లేదా త్రిబుల్ ఆర్ని కొట్టారనేది, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు. ఉమ్. అవి జరిగాయి కాబట్టి అమరరాంబాబును కూడా కొడతా ఉంటే ఎంతవరకు ధర్మం? అప్పుడు అవన్నీ చట్ట వ్యతిరేకమని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అదే పని మేము చేస్తామని. నేను చేస్తా ఉంటున్నారు ఏంటిది? ఉమ్, ఇప్పుడు నాకు ఎవరో అడిగారు, ఇవన్నీ వాళ్ళు మీరు చేశారు కదా అంటే, మీరు చేశారు నమ్ముతున్నారా మీరు అన్నా. ఉమ్, మరి జనం నమ్మారు అన్నాడు. జనం నమ్మారు కదా, ఉమ్, ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్, జనం నమ్మారు, మేము అనిపిస్తున్నాం కదా, ఉమ్. వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పమని. సేమ్ ట్రీట్మెంట్ పబ్లిక్ ఇస్తారు. వాళ్ళు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండమను. ఉమ్, ఒకవేళ మేము చేశామనేది ప్రజలు నమ్మితే ఉమ్, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు, ఉమ్. వాళ్ళు కూడా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెడతారు అంతే. దానిలో ఏమి సందేహం లేదు. పైగా నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ వైఎన్ఆర్ గారు, ఉమ్, నేను 89లో శాసనసభ్యుడిని. ఉమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను ఫ్యాక్షన్ని గాని, రౌడీజాన్ని గాని, దుర్మార్గాన్ని గాని ప్రోత్సహించిన వ్యక్తిని కాదు. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. గట్టిగా మాట్లాడతారు గొంతుతో తప్ప, అంతే. ఉమ్, అంటే గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిపాలనలో గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్, ఉమ్, చంద్రబాబు పరిపాలనలో మాట్లాడాం, ఉమ్, అప్పుడేం కుదరలా. ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన అసలు మాట్లాడటానికి లేదు. ఉమ్. అర్ధరాత్రి కూర్చోబెట్టి 2 కాళ్ళు చాపి ఇద్దరు సీఏలు కూర్చొని అవమానించి ఆల్మోస్ట్ 3rd డిగ్రీ దాకా తీసుకెళ్లిపోయిన That is also physical abusing. సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా ఉమ్. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగానే మీరు మాట్లాడుతున్నారు ఏంటి? సార్ సార్ నేను మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఇంకా వేరే రకంగా ఉంటుందేమో కదా. ఉన్నాయండి సార్, ఇంతకన్నా ఏం జరిగింది? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వార్తలు చూస్తుంటాయి కదా, నేను చూసాను ఎక్కడో. ఉమ్. అదేంటి, మిమ్మల్ని ఆంబోతు ఆంబోతు అని అవును అంటారు. అవును ఆంబోతు అంబటి రంకెలు ఇప్పుడు ఇంకా పెరిగినాయి అవును పెరుగుతాయి అని అని మాట మాట్లాడుతున్నారు చాలా మంది. అవును సార్, తెగించానుగా. ఇంతకుముందు నన్ను ఏం చేస్తారు, జైల్లో పెడతారు అని అనుకున్నాం. కొట్టారు, జైల్లో పెట్టారు, హింసించారు, హింసించిన ప్రయత్నం చేశారు, చావు దాకా తీసుకెళ్లారు, కుటుంబాన్ని బజార్ని పెట్టారు, కార్లు ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఇంతకన్నా ఏం చేస్తారు? అందుకంటే వర్స్ట్ ఏముంటుంది ఇంకా? ఇంతకన్నా ఏముంటుంది? చంపేస్తారు అంతే కదా. ఉమ్. అంతేనా? అంతే కదా. అంతగా దానికి సిద్ధపడ్డప్పుడు ఇంకేం చేస్తాం? ఉమ్, మీరు ఒక మాట అడిగారు, ఎందుకు మీరు ఇలా అన్నారు అని. ఉమ్, అనాలని అన్నా. ఉమ్, ఎందుకంటే ఇన్ని చేసిన ఉమ్, అంబటి రాంబాబు లోపల ఉన్నాడు. బయట మీ బొట్టులు నా మిత్రులు వాళ్ళు వీళ్ళు వీడి పని అయిపోయిందేమోరా అనుకునేవాళ్ళు ఉంటారు, ఉమ్, ధైర్యంగా ఉన్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు. ఉమ్, నా పని అయిపోలేదు, నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పడానికి వైఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ నాకు దొరకదుగా, ఉమ్, లేకపోతే మరొక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నాకు దొరకదుగా. ఉమ్,
నాకు దొరికేదేంటి? మీడియా వాళ్ళు వచ్చినా కూడా కదా, నేను ఎక్స్‌ప్రెషన్. ఒక సంకేతాలు పంపటమే కదా! హ్మ్. మొట్టమొదట నన్ను తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టి సంకేతం ఇచ్చాను. నేను బాగానే ఉన్నాను. అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండండి. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. హ్మ్. ఎళ్తా కేకలేసుకుంటా. హ్మ్. మళ్ళా ఇంకో కేసు పెట్టారు. దీనిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు. కేసు పెట్టారు కదా! ఆ! దానిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు. హ్మ్. అంటే అంబటి రాంబాబుని ఇక మేము బయటికి రానియము హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలి నేను? హ్మ్. ఉనికిపోయి దండం పెట్టాలా? సరెండర్ అయిపోవాలి అని. సరెండర్ అయిపోవాలా? హ్మ్. అంబటి రాంబాబు సరెండర్ కాడు హ్మ్. అని చెప్పడం కోసమే మీడియా మొత్తం చూస్తుండగా వాళ్ళు విజువల్ క్యాచ్ చేసే విధంగా నిగలన్నా. హ్మ్. దాంతో నేను చెప్పవలసినటువంటి గంట ఉపన్యాసం ప్రజలకు వెళ్ళిపోయింది. ఒక డైలాగ్ ఒక ఎక్స్‌ప్రెషన్‌తో. ఒక ఎక్స్‌ప్రెషన్‌తో అంబటి రాంబాబు తగ్గడు. హ్మ్. ఎన్ని కేసులు పెట్టినా తగ్గడు. హ్మ్. అనే సంకేతం వెళ్ళిపోయిన తర్వాత నా క్యాడర్‌లో ఉత్సాహం వచ్చింది. నేను నా క్యాడర్‌కి ఏం చెప్పాను? ఇండైరెక్ట్‌గా కేసులు పెడితే నాలాగా భయపడుకోకుండా ఉండండి. హ్మ్. 18 రోజులు కాదు 18 మాసాలైనా ఉండండి జైల్లో. హ్మ్. హ్మ్. వచ్చేది మన ప్రభుత్వమే అనేటువంటి సంకేతాలు పంపించటంలో జైల్లో ఉండంగా నేను సఫలమయ్యాను. నా క్యాడర్‌కి ఆ మాటలు చేరాయి. నాకు చాలా సంతోషం. ఓకే. ఇంకా మళ్ళా పెడతారు అంబోతు రాంబాబుని. హ్మ్. మళ్ళా ఎరగొడతారు. పెట్టుకోమను చూద్దాం. హ్మ్. నేను చెప్పాను. నేను జైల్లో వచ్చేటప్పుడు ఎళ్ళొస్తానని చెప్పా. మళ్ళీ ఆ కానిస్టేబుల్‌కి, సీఐలకి ప్రెషర్ ఉంటది. సార్ పోయినసారి మేము వదిలేసాము. అంత ప్రెషర్ ఉంటే గూడా హ్మ్. మళ్ళీ బయటికి పోయి మీరు ఇదంతా చేశారు. మళ్ళీ మాకు తప్పట్లేదు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? చెప్పనీయండి అన్ని అన్ని ఆయా చంపేయడం వేరే, చిత్రహింసలు పెట్టడం వేరే గదా! దేన్నైనా ఫేస్ చేస్తాం సార్. హ్మ్. దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధపడిపోయాను నేనింకా. హ్మ్. దానిలో ఇంక వెనుకాడే ప్రశ్న లేదు. హ్మ్. సిద్ధపడి చిత్రహింసలు చేస్తారా? ఇంకోటి చేస్తారా? రేపు నాదే అనేటువంటి ఇవాళ నాది కాకపోవచ్చు. రేపు నాదే అనేటువంటి భావంతో నేను జీవిస్తున్నా. హ్మ్. రేపు నాదే. ఇవాళ నాది కాకపోవచ్చు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్న వాడే రాజకీయాల్లో నిలబడగలుగుతాడు. ఇవాళున్న రాజకీయ పరిస్థితుల్లో. హ్మ్. హ్మ్. రాష్ట్రమే ఫ్యాక్షన్ అయిపోయి ఎవడైతే మాట్లాడితే వాడిని కొట్టేయాలి. ఎవడైతే మాట్లాడితే వాడి మీద తప్పుడు కేసులు పెట్టాలి. వాడిని చిత్రహింసలకు గురి చేయాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోకపోతే సన్యాసం తీసుకోవాలి అంతే. హ్మ్. సో, జైలుకి వెళ్ళొచ్చినోళ్ళు ఆల్‌మోస్ట్ అందరూ వైబ్రెంట్ గానే ఉన్నారు. ఉంటారు. నాయకులంతా. ఎవరు ఒక్కడు చెప్పండి జైల్లో తీసుకెళ్ళి పెట్టారు. ఎవరు మన లోకేష్. హ్మ్. ఎవరు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయారు? అందరూ గట్టిగా ఇంకా మాట్లాడు. ఇంకా ఇంకా కసిగా ఉంటారు. హ్మ్. మీరు మీరు బలమైన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా. వాళ్ళకు వ్యతిరేకంగా బలమైన సైన్యాన్ని, పట్టుదల కలిగిన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. హ్మ్. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వంగానే నేను చెప్పా. ఇది సెంట్రల్ జైల్ అనేది నేరస్తులకు శిక్షణా కేంద్రం కాదిది. నేరస్తులకు శిక్షించే కేంద్రం కాదిది. హ్మ్. పట్టుదలను పెంచే శిక్షణా కేంద్రంగా నేను చూశాను అని. హ్మ్. నేను 18 రోజులు జైల్లో ఉన్నప్పుడు, హ్మ్. నేల మీద పడుకున్నప్పుడు, హ్మ్. వాళ్ళిచ్చిన ఫుడ్ తిన్నప్పుడు హ్మ్. భయపడకోకుండా హ్మ్. ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో కూల్చేంత వరకి ధైర్యంగా మరింతగా పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుకుంటూనే నేను 18 రోజులు ఉన్నా. హ్మ్. 18 మాసాలైనా అలాగే ఉండేవాడిని. మీరు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి. నా ముందే ఉన్నాడు ఆయన కూడా. ముందు బ్యారక్‌లోనే ఉన్నారా? ఉమ్. సో, ఆయనకప్పుడు దిండి లేదు, దుప్పటి లేదు, నీళ్ళు లేదు, స్నానానికి ఏసీ పెట్టలేదు. ఇటువంటియన్నీ అప్పుడు చూసాం. మీకు ఎలాంటి సౌకర్యాలున్నాయి జైల్‌లో? మీకేమిచ్చారు? ఆయనకి దిండి ఇచ్చారు, మంచం ఇచ్చారు. హ్మ్. ఏసీ పెట్టలేదు. హ్మ్. ఆయనకి స్టార్టింగ్‌లోనే ఇచ్చారు. ఆయన కోర్ట్ నుంచి తెచ్చుకోవాల్సొచ్చినట్టుంది కదా 70 తర్వాత. అబోవ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వటం ధర్మం కూడా ఇచ్చారు. హ్మ్. నాకేమి ఇవ్వలేదు. హ్మ్. నాకు ఫెసిలిటీస్ కోసం అడిగితే బెయిల్ ఇచ్చేసి అది డిస్మిస్ చేసేవాళ్ళు. మళ్ళా ఇంకో దానిలో నాకు ఏ ఫెసిలిటీ రాలా. హ్మ్. నేను నేల మీద పడుకున్నా. అయినా నేను ఏమి నేల మీద పడుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన అంశం ఈ వయసులో. పెద్దవాళ్ళు గదా! ఇయన్నీ నొప్పులు పుడతాయి. హ్మ్. పరుపు మీద పడుకునే అలవాటు ఉంటది కాబట్టి ఇయన్నీ నొప్పులు పుట్టినాయి. హ్మ్. ఒక 3 రోజులు. హ్మ్. తర్వాత తర్వాత అలవాటు. అలవాటయిపోయింది. హ్మ్. హ్మ్. కూర్చోడానికి చైర్ ఉండదు. వజ్రాసనం వేసి కూర్చోవాలి. భాష పెట్టి నాకు కుదరదు. హ్మ్. ఇయన్నీ ఇక ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దానిలో కష్టం, నష్టం ఈ ఉంటాయి. మొత్తం ప్రాసెస్‌లో ఎప్పుడన్నా అరే! నేను అనవసరంగా అట్లా మాట్లాడానా నెవర్. అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ కాలే. అనవసరంగా టీడీపీని టార్గెట్ చేశానా అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ కాలే. హ్మ్. ఫీల్ అయ్యే స్వభావం కాదు నాది. హ్మ్. నేను ఫీల్ అయిందల్లా అప్పుడు అనవసరంగా అన్నాను అని మళ్ళా అది ఆ భారాన్ని నేను అన్నది తప్పు అని అన్న క్షణంలో దాన్ని తీసేసుకున్నా. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఇది అనవసరంగా కెలుక్కున్నాను, అనవసరంగా ఇది చేశాను, అనవసరంగా జైలుకొచ్చాను, అనవసరంగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను అనే విషయాలు ఎప్పుడూ కూడా ఆ రకమైన పశ్చాత్తాపం నాలో ఉండదు. ఎందుకంటే సరి చేసుకుంటాను నేను. ఏదైనా తప్పు చేస్తే సరి చేసుకుంటాను. నా అంతరాత్మ అంత ప్రబోధం పెట్టుకుంటా. జాగ్రత్తగా ప్రతి అక్షరం ఆలోచించి మాట్లాడతారు గదా! అలా గ్యారంటీ అలా ఎలా దొరికిపోయారు సార్ మీరు? అది దొరికిపోవడం కాదు అక్కడ మైకులు ఉన్నాయని కూడా తెలీదు. అది ఒక చిన్న వీధి పోరాటం. హ్మ్.
పంపుల దగ్గర పోరాటం లాంటి పోరాటం అయిపోయింది అది. మైక్ ముందు మాట్లాడుతుంది కాదు కదా. ఓకే. కాదు కదా, ఉమ్, గబేలు తీసుకొచ్చి ఎవరో మైకి పెట్టారు, అది వేరే విషయం. ఉమ్, ఉమ్, ఉమ్. స్పృహ వాళ్ళు లేదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు భూతద్దంలో ఎక్కడ దొరుకుతాడా సరే మట్టి అని. దొరికాం, దట్స్ ఓకే. ఉమ్, అది అది అంతం తప్పు అనేది వాళ్ళు తిడుతున్నా కూడా నేను అనకూడదు అనేది నేను చెప్పుకున్నాను. రియాక్షన్ కదా, హ్యూమన్ రియాక్షన్ ఇమీడియట్ గా హ్యూమన్ ఉంటుంది. సరే రియాక్షన్ ఓకే, అంతే, దాన్ని తీసుకుంటాం. ఏముంటుంది. ఉమ్, నేను కాసేపు మిమ్మల్ని తిట్టా అనుకోండి, ఉమ్, ఓ పావు గంట తిట్టిన తర్వాత మీరైనా ఒక మాట టక్కన అనేస్తారు కోపంతో. అంతే కదా. దట్స్ ద టెంపర్మెంట్, హ్యూమన్ సైకాలజీ. ఉమ్, ఉమ్. అలా జరిగినటువంటి సందర్భమే కానీ కుట్రబన్ని చంద్రబాబుని తిట్టాలి, ఆ కులాన్ని తిట్టాలి. మరీ అన్యాయమైన విషయం ఏంటంటే కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టానని నా మీద బురద తెలిపారేస్తున్నారు. ఏందో నాకు అర్థం కాల. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ పైన అటాక్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించారా? పోలీసు పిలిచి పంపించారు సార్. స్టేషన్ పిలిచి పంపించారు. అందుకనే ఉండవల్లి అరుణ్ కుమార్ నన్ను అరుణ్ గారు పరామర్శించడానికి వచ్చి ఒక మాట అన్నాడు. ఉమ్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, కొట్టిన వారికి ఏమో స్టేషన్ బెయిల్ అని. ఉమ్, దట్ ఈస్ ద సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ పరిపాలన సాగుతుందనేది ప్రపంచానికి అర్థమైంది. ఓకే. ఇది అన్యాయం అని చెప్పారు. ఉమ్, ఈ అన్యాయానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు. ఒక్కళ్ళ మీద కేసు పెట్టాల. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ పాడ్కాస్ట్.